పాప ఫ్యామిలీతో కొండ కట్టుకెళ్తుంది ఆలోచిస్తున్నా. ఒక్క నిమిషం. ఇదిగో రే దీక్షితులు, సార్ నీకు పెట్టగా చెప్తాను. ఓకే. పరిష్కారం చెప్తావా? చెప్తా సార్. ఒకడో పాపం చేశాడు, అదో పాప చూసింది. ఇప్పుడు ఆ పాపం చంపేస్తే సరిపోద్దా, మొత్తం ఫ్యామిలీ లేపెత్తే సేఫా? ఆ పాపాత్ముడిని లేపేస్తే అందరికీ సేఫ్, పైగా భూమికి జరంత భారం కూడా తగ్గుతుంది సార్. ఆప్షన్ నువ్వు తీసుకోకు, అనంపలు అయిపోతావు. ఉన్న ఆప్షన్స్ లో చెప్పు. అంటే చూసింది చిన్న పాప అంటారు కదా సార్, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిర్రు? ఒరే శేషు, దీక్షితులు కూడా చెప్పినట్టు పాపం చంపేయండి సరిపోతుంది. అలాగేనయ్యా. ముచ్చడి చెప్తే మర్డర్ అంటారు సార్, పైగా చిన్న పిల్లనా? నువ్వే కదా పాపం చంపేసి సరిపోతున్నావు. అదేదో పిట్ట కదా అనుకున్నా సార్. ఇటువంటి పాపిష్టి పనులకు నన్ను అడ్వైస్ అడగకూడదు. బోలే శాస్త్రాలు చదివేనంటో చిన్న అడ్వైస్ ఇవ్వలేవా? శాస్త్రాల్లో మంత్రాలు ఉంటాయి కానీ మర్డర్లు ఉండవండి. మీకు దండం పెడతా సార్, దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి నన్ను అవాయిడ్ చేసేయండి సార్. సర్లే, ఇంతకీ మనం అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా సరిపోతుంది కదా. మీ జాతకాన్ని చాలా డీప్ గా స్టడీ చేసి చెప్తున్నారు. ప్లానెట్స్ అన్ని మీ మీద కుట్రబడినాయి. మీ బ్యాడ్ టైం హుసేన్ బోల్ట్ లాగా ఉరుక్కుంటూ వస్తుంది, అప్పుడు కష్టం.